అద్వైత జ్ఞానం అంటే ఏంటి? అద్వైత జ్ఞానం అంటే ఏంటి? మనం ఖండంగా చూసి మనుషులుగా చూస్తే అది అజ్ఞానం. నానాత్మ భేద కల్పిత జ్ఞానం అజ్ఞానం. ఖండంగా ఉన్నప్పటికీ కూడా అఖండంగా ఉంటుంది. అది ఖండంగా కనిపిస్తుంది కానీ అఖండంగా ఉంది. సర్వభూతేషు ఏనైకం భావం అవ్యవీక్షతే అవిభక్తం విభక్తేషు అజ్ఞానం విధి సాధితున్నారు 18 అంటే ఏంటి? ఈ అఖండమైన వస్తువు ఉంది అని ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఉంది అసలు యోగి తాలూకా ప్రాక్టికల్ ఆస్పెక్ట్. ఏమిటా ప్రాక్టికల్ ఆస్పెక్ట్ అంటే, మనం సంసారంలో ఉంటున్నాం. సంసారంలో ఉండేటప్పుడు మనకు అనేక రకాలుగా ఆపదలు వస్తుంటాయి. లేకపోతే కొన్ని మనం అనుకున్న కోరికలు నెరవేరుతూ ఉంటాయి. ఆ నెరవేరేటప్పుడు కానీ లేకపోతే ఆపదలు వచ్చేటప్పుడు కానీ మనకి ఈ ఆపదలు వచ్చేటప్పుడు మనస్సు ఒక రకమైన వ్యాకులత, అంటే డిప్రెషన్లోకి వెళ్తుంది. మరి కోరికలు నెరవేరేటప్పుడు మనసు అనేది నెరవేరుతుంది. కానీ తాను మర్చిపోతుంది. డిప్రెషన్లో మర్చిపోతుంది. తర్వాత కోరికలు నెరవేరేటప్పుడు కూడా మర్చిపోతుంది. కోరికలు ఎలా ఎలా నెరవేరాయి? కోరికలు ఎలా నెరవేరాయి? మనం ఏంటనుకుంటామంటే, మనం ఏదో సాధన చేయటం వల్ల నెరవేరాయి అని అనుకుంటాం. ఏ, ఆ నెరవేరేటప్పుడు ఏదో ఒక మనకంటే అన్యంగా ఒక జీవుడి ద్వారా, ఒక వస్తువు ద్వారా మనకి అది నెరవేరుతుంది. అది ఎవరు? అది ఎవరు? మన కోరికలు నెరవేర్చేది ఎవరు? దైవం మానుష రూపేణ. నెరవేర్చేది ఎవరు? దైవమే. నిన్ను యాచన చేసేది ఎవరు? దైవమే. నీ దగ్గరకు వచ్చి యాచన చేస్తోంది చేయమని. అది చేస్తుంటే మనం గ్రహించలేక ఏదో వీడెవడో తక్కువ వాడు లేకపోతే ఇంకొక జీవుడు ఇలా అనేది అనుకుంటాం. దైవ మానుష రూపేణ వస్తుంది, అడుగుతోంది. అలా నిరంతరము కూడా విమర్శించుకుంటే ప్రతి జీవుల్లో కూడా ఆ దైవంకి నీకే కాంటాక్ట్ ఉంది. వేరే వ్యక్తులతో కాంటాక్ట్ లేదు. వేరే వ్యక్తులతో వేరే జీవులతో కాంటాక్ట్ లేదు. నీకుండే కాంటాక్ట్ ఎప్పుడు కూడా ఏంటంటే నీకు ఆ దైవానికే ఉంది. ఆ దైవానికే ఉంది. ఆ దైవాన్ని ఇంకోలా మళ్ళించు. గురువు. దైవం అంటే మనం ఎక్కడ చూడలేదు, విన్నాం కానీ చూడలేదు. కానీ గురువుని చూసాం, గురు బోధ విన్నాం. గురు బోధ నేను చూశానని చెప్పారు గురువులు. ఆ చెప్పేటప్పుడు దీని అన్నిటికీ మూలకారకులు ఎవరు? గురువే. ఆ గురువు అన్ని మరి శరీరులు కాదు. మరి చూసారా, మొదట శరీరులు, తర్వాత ఏంటంటే అశరీరులు. అశరీరులు గురువులు ఇప్పటికీ అన్ని చోట్ల ఉన్నారు. ఏంటి? వాళ్ళు ఉన్నారు, మన మనసులోనే ఉన్నారు. గురు మహిమ తెలుసుకోవడం అంటే, గురువు ఎదురు తెలుసుకోలేము. గురువు ఎదురుగా ఉన్నా తెలుసుకోలేము. ఏంటి? నేను ఒక ఆయన వచ్చాడు, తాత ఆయనే వచ్చంటే ఇక్కడికి నాతో ఆ సమకాలికుడే వచ్చి ఏడుస్తున్నాడు. ఏంటంటే, గురువు గారు ఉంటుండగా నేను వాడిని తెలుసుకోలేకపోయాను. నేనేం పాపం చేశాను తెలుసుకోలేకపోయాను. అంటే అర్థం ఏంటి? మనం ఎంత వేగంగా రియలైజ్ అవుదామంటే అంత వేగంగా గురువు ఎదురుగానే ఉన్నారు. ఆ మాయ ఏంటంటే, మాయ అంటే మరేమి లేదు, ఆ రియలైజేషన్ లేకపోవడంతో నేను ఇప్పుడు బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు ఆయన. నేను తెలుసుకోలేకపోయాను. నేనేం ఎంతో పుణ్యం చేయబట్టి గురువు శిష్య అయ్యాడు, సీనియర్ అయ్యాడు, అంత సాధన చేశాడు, గురుబోధ విన్నాడు. కానీ తనలో ఆవేదన ఇప్పుడు తెలిసి చెప్తున్నాడు. ఏమనంటే, నేను పాపం చేశాను తెలుసుకోలేకపోయాను. అందువలన ఏంటంటే నిరంతరము కూడా అందరిలోనూ కూడా ఆ దైవమే, గురువే అనే భావనతో ఉండాలి. భావన కాదు, రియల్ గా జరుగుతుంది అది. అది రియల్ గా జరుగుతుంది. అది జరగడం అంటే ఇంకొక మీకు ప్రాక్టికల్ గా చెప్తాను. మిగతా వాళ్ళు సాధన చేయని వాళ్ళ కథ ఏంటంటే, వాళ్ళు ఎంతసేపు ఏంటంటే తనకి దైవం ఏదో రూపన, లేకపోతే మన కోరికలు నెరవేరుస్తుందా, లేకపోతే ఆ కోరిక కోసం ఎన్నో చేస్తుంటారు. ఎన్నో కర్మలు చేస్తూనే ఉంటారు. అనేక కర్మలు చేస్తారు. ఇంత కోరిక అంత కర్మలు చేస్తుంటారు. అది నెరవేరుతుందో లేదో కూడా తెలియదు. కానీ సాధకులకు మాత్రం ఏంటంటే, సాధనలో ఏమవుతుంది,
సాధన చేసే వాళ్ళు ఏమవుతుంది, ప్రాణశక్తి మీదకు వెళ్తుంటే మెంటల్ ఎనర్జీ పెరుగుతుంది. మెంటల్ ఎనర్జీ పెరుగుతుండేటప్పుడు మన మనసు ఎలా ఉంటుంది, మీదకు వెళ్తుంటే మెంటల్ మనసు ఎలా ఉంటుంది. అననయ చింతయంతో మాం ఏ జన పరిపాసతే తేషా నిత్యాభిప్సానం యోగక్షేమం మహామ్యహం అన్నాడు 9వ అధ్యాయం. అనన్య చింతన అంటే ఏంటి, ఇక్కడ దైవం ఉంది, ఇక్కడ నీవు ఉన్నావు శరీరంలో. అలాగనే బయట కూడా ఏంటంటే నీవు ఇక్కడున్నావు, నీ గురువు దైవం బయట ఉన్నాడు. ఎవరు నీకంటే అన్యంగా లేరు, నీవు నీ గురువే. ఏంటి, నీ గురువు నీవు మాత్రం ఒక దగ్గర ఉన్నారని అనుకున్నా ఏమనుకున్నా సరే గురువు గురువే, శిష్యుడు శిష్యుడే. కాబట్టి గురువు శిష్యుడే ఉన్నారు, మరెవ్వరు లేరు ఈ ప్రపంచంలో. ఏ జీవుడు లేరు, ఎవరు లేరు, గురువు శిష్యుడే ఉన్నారు. ఆ భావనతో ఉన్నాం అనుకోండి, ప్రతి సంఘటన కూడా ఏం జరుగుతుంది, మన ఎనర్జీ పెరుగుతుంది కదా. ఎనర్జీ పెంచడమే అనన్య చింతయంతోమా. ఆ విధంగా ఎదురుగా ఉండి దృష్టి పెట్టుకుంటే అలా కనబడుతుంది కదా. ఆ కనబడేటప్పుడు ఏంటంటే నీ మనసు అనేది తదేకం చెందుతుంది, తాదాత్మ్యం చెందుతుంది. ఇదంతా నడిపించేది ఎవరు, ఈ మొత్తం చరాచర ప్రపంచ సృష్టిని నడిపించేది ఎవరు, ఏదో ఉందంటాం మనం, ఏదో శక్తి ఉన్నది, ఏదో ఎక్కడో లేదు. నీ మనసుకు ఎదురుగా కనిపించే ప్రతి సంఘటన కూడా ఆ దైవమే, ఆ గురువే. ఆ గురువేని నీవు ఎప్పుడైతే సాధన చేత ఎప్పుడైతే స్థిరపరిచావో ఏంటి, జ్ఞానం సమ్యక్ గవేక్షణ అన్నారు, అదే జ్ఞానం. వెతకక్కర్లేదు. ఆ దృష్టిలో ఉండేటప్పుడు నీ సంసార క్షోభ, సంసార తలక బాధలన్నీ కూడా మర్చిపోతావు. ఉంటాయి, అవి ఉంటాయి, మిగతా వాళ్ళ దృష్టిలో ఉంటాయి, కానీ నీకు మాత్రం